అటు ప్రజల్లో కావచ్చు, వైసీపీ నాయకుల్లో కావచ్చు మెదులుతున్నటువంటి ప్రశ్నలు. పాపం వైసీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి కట్టుబడి, పాపం ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ బాగా ఇబ్బంది పడుతూ మాట్లాడారు. 2 లక్షల ఎకరాలు లేకపోతే 1,00,000 కోట్లు అని చెప్పి పాపం మిత్రులు వైసీపీ ప్రతినిధి మాట్లాడినట్టున్నారు. 2 లక్షల ఎకరాలు, 3 లక్షల ఎకరాలు, ఆల్రెడీ అమరావతికి ఎన్ని ఎకరాల్లో రాజధాని అనేది చంద్రబాబు గారు గతంలోనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30-40 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించడం వల్ల మాకు వచ్చిన అభ్యంతరం లేదని అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. సో భవిష్యత్ తరాల అవసరాల దృష్ట్యా ఒక్కొక్క 20 నుంచి 30 వేల ఎకరాలు తీసుకుంటారు. ఇది 2 లక్షల ఎకరాలు, 3 లక్షల ఎకరాలు అయితే కానే కాదు. రెండోది, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అనేది కూడా అబద్ధమే. మీరు ఇందా చెప్పినట్టుగా, చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఆల్రెడీ దీని మీద 15,000 కోట్లకు పైగా, ఇప్పటికి 20,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఆ రేపో మాపో బిల్డింగ్స్ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్, అలాగే ఎమ్మెల్యే ఎంపీస్ క్వార్టర్స్ ఉన్నాయో వాటిని కూడా ఓపెన్ చేయకపోతున్నారు. సో ఇక ప్రధానమైనటువంటి భవనాలైనటువంటి అసెంబ్లీ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ప్రధానమైనటువంటి భవనాలు ఇవి. దేశంలో ఇతర నిర్మాణాల ఖర్చుతో పోలిస్తే అమరావతిలో నిర్మాణాల ఖర్చు తక్కువే. ఇది మనం చెప్తున్నది కాదు, స్టాటిస్టిక్స్ అన్ని కూడా అలాగే చెప్తున్నాయి. తెలంగాణ సెక్రటరియట్ కూడా ఒక స్క్వేర్ ఫీట్ కి 6,000 నుంచి 7,000 రూపాయలకి పైగా ఖర్చు అయింది. ఈ రోజు అధికారికంగా అమరావతిలో ఒక స్క్వేర్ ఫీట్ కి అయ్యే ఖర్చు దాదాపుగా 4,000 నుంచి 5,000 రూపాయలు మాత్రమే. సరే, అది నిర్మాణాన్ని వ్యయాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మారొచ్చు. సో ఇతర సెక్రటరియట్ తో కానీ, ఇప్పుడు సెంట్రల్ విస్టా ఉంది న్యూఢిల్లీలో, దాని ఖర్చు కూడా దాదాపుగా 8,000 రూపాయల నుంచి 9,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి అయినటువంటి ఖర్చు. అంటే మీరు ఇతర ఏ నిర్మాణంతో తీసుకున్నా అమరావతి నిర్మాణం అనేది దానికంటే తక్కువ ఖర్చులో జరుగుతుంది. రెండోది, ఎందుకు ఈ ఖర్చు పెరిగింది? వాస్తవానికి ఇది చంద్రబాబు గారు 2014-15లో దీని ప్రపోజల్ పెట్టినప్పుడు అది స్క్వేర్ ఫీట్ కి 3,000 నుంచి 3,500 రూపాయలే. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొనసాగించుంటే మనం చెప్పుకున్నట్టుగా ఆ కాస్ట్ కి అమరావతిని ఈ రోజు ప్రధాన భవనాలన్నీ పూర్తయిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ల్యాగ్ చేశారు. దాదాపుగా 7-8 ఏళ్ల పాటు ల్యాగ్ అయితే మరి ఇప్పుడు రేట్లన్నీ ఎలా పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు. కరోనా ముందు తర్వాత ఎలా ఉంది, కరోనా తర్వాత ఎలా ఉంది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి అంటే వీళ్ళన్నీ కూడా ఏది ఫ్యాక్ట్స్ ఉండవు, స్టాటిస్టిక్స్ ఆధారాలు ఏముండవు. 1,00,000 ఎకరాలు, 1,00,000 కోట్లు ఇవన్నీ నోటి మాటలే. ఎక్కడైనా సరే 1,00,000 ఎకరాలని కానీ లేదా 1,00,000 కోట్లని కానీ ఎక్కడైనా చెప్పారా? చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్నది కూడా ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. సో ఖచ్చితంగా అది సెల్ఫ్ ఫైనాన్స్ అవుద్ది. ముఖ్యంగా కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యత ఇప్పుడు ప్రధానంగా ఉపయోగపడుతుంది అందరికీ. చంద్రబాబు గారు ఈ రోజు దీన్ని ఇందాక